హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ అయిన చింతపండు కారం ప్రిపేర్ చేసుకుందాము. ఈ పులగం చింతపండు కారం మంచి కాంబినేషన్ అండి. రాయలసీమలో ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా తెలిసి ఉంటుంది ఈ కాంబినేషను. వేడి వేడి పులగంలో ఇలా కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. పులగంలోకే కాదండి, వేడి వేడి అన్నము, రాయి సంగటి అండ్ జొన్న సంగటి, టిఫిన్స్లలో అయితే గిన దోశలు కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈవెన్ జొన్న రొట్టెలలో కూడా చాలామంది తింటూ ఉంటారు. నేను ఇక్కడ జొన్న సంగటితో సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. కొంచెం వాటర్ పోసి చింతపండును ఒకసారి వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకుందాము. తర్వాత పల్లీలు అండ్ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు తీసుకోవాలి. ఎండుమిర్చి అనేది మీ కారాన్ని బట్టి తీసుకోండి. నెక్స్ట్ ఒక కడాయి గ్యాస్ మీద పెట్టుకొని పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మీకు పల్లీలు అనేది బాగా వేగుతాయి అన్నమాట. పల్లీలు తీసి పక్కన పెట్టుకొని సేమ్ అదే బాండిల్లోనే 2 to 3 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు ఉన్నాయి కదా, అవి వేసేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మీరు ఆయిల్ ఎక్కువ వేశారు అంటే ఎండుమిర్చి అనేది మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇలా అందువల్ల 2 to 3 డ్రాప్స్ వరకు వేసేసి లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఎండుమిర్చి అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని మీ టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టాను. ఇలా కోర్సుగా పట్టుకోవాలి, మెత్తటి పౌడర్ లాగా కాకుండా. మనం ఆల్రెడీ పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఈ పల్లీలను పొట్టు మొత్తం తీసేసి సేమ్ అదే మిక్సీ జార్లోనే వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోండి. మనం రోట్లో దంచితే ఎలాగైతే కొంచెం పలుకులాగా ఉంటుందో సేమ్ అలా కోర్సుగా పట్టుకోవాలంటే, మెత్తటి పౌడర్ లాగా పట్టుకుంటే టేస్ట్ అంతగా బాగుండదు. సేమ్ రోట్లో దంచితే ఎలా ఉంటుందో అలా రావాలన్నమాట. తర్వాత మనం చింతపండు నానబెట్టుకునేది చింతపండు మొత్తం తీసేసి రసం పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకుందాము. ఒక మిక్సీ బౌల్ తీసుకొని చింతపండు రసం వేసేసుకోవాలి ఈ బౌల్లోకి. ఇలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీలు, ఎండుమిర్చి పౌడరు, ఈ పౌడర్‌ను కూడా సేమ్ అదే మిక్సింగ్ బౌల్‌లోనే వేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనూ ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా ఇలా చేత్తోనే కలపండి. మీరు స్పూన్‌తో కలిపితే మీకు అంతగా టేస్ట్ రాదనమాట. ఇలా చేత్తో కలపడం వల్ల ఆ చిన్న ఆనియన్స్ అనేది మొత్తం అంతా ఈ చింతపండు రసము అండ్ అంతా బాగా కలిసి టేస్ట్ మరింత పెరుగుతుంది. ఈ టైంలో మీరు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు సాల్ట్ కొంచెం సరిపోలేదు, అందువల్ల కొంచెం వేసాననమాట. ఇలా ఆనియన్స్ మిక్సీ పట్టుకోకుండా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు పంట కింద ఆనియన్స్ పడ్డప్పుడు టేస్ట్ మరింత బాగుంటుందన్నమాట. ఈ విధంగా చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీ అండ్ టిఫిన్స్లలో, దోశలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ చింతపండు కారం ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.